This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ 15న కరీంనగర్లో జగన్నాథ రథయాత్ర మహోత్సవం శైకత శిల్పం వద్ద కలెక్టర్ ప్రత్యేక పూజలు జిల్లా కోర్టులో మావోయిస్టు నేత హాజరు జార్ఖండ్ లోని జైలు నుండి తీసుకొచ్చిన కరీంనగర్ పోలీసులు శుక్రవారం సభకు కరీంనగర్ కలెక్టర్ శ్రీకారం మహిళా ఆరోగ్యంపై స్థానికులతో చర్చ ముంబై టు కరీంనగర్ మహారాష్ట్ర పోలీసుల అదుపులో సైబర్ నేరస్తుడు వాగేశ్వరి కాలేజీకి అటానమస్ హోదా శ్రీ చైతన్య కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఇక వార్తల వివరాలు జగత్తుకు నాథుడు జగన్నాథుడు ఆ దేవుడే భక్తుల వద్దకు రావడం అంటే మహత్తర శక్తి ఉన్నట్టేనన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 15న జరిగే జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని సక్సెస్ చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు జగన్నాథుని బోధనలను అనుసరిస్తూ ప్రజలంతా సన్మార్గంలో పయనించాలని సూచించారు కరీంనగర్లోని కళాభారతి ఎదుట ఏర్పాటు చేసిన బలభద్ర సుభద్ర సమేత జగన్నాథుడి సైకత శిల్పం వద్ద జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ నెల 15న కరీంనగర్లో నిర్వహించనున్న జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథుకు గొప్ప చరిత్ర ఉందని ఇందుకు సంబంధించిన కథను ఆమె వివరించారు జగన్నాథుడిపై అంత గొప్ప భక్తుడిగా మారిన ముస్లిం అయిన సాలే బేగం భక్తిభావం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు రథయాత్ర మన కోసం అంటే ఒడిశాలో ఒక ఫెస్టివల్ కాదు, ఇది ఒక ఇమోషన్, ఒక సెంటిమెంట్. అసలు బడదండ అని ఉంటుంది పూరి ముందు, టెంపుల్ ముందు. బడ అంటే పెద్ద, సో దండ అంటే మనకి కోటియాడ్ లాగా ఉంటుంది కదా. సో అక్కడ లక్ష జనాభాలో మనుషులు వస్తారు చూడడానికి, చాలా దూరం నుంచి వస్తారు. అసలు జగన్నాథ్ గురించి చెప్పాలంటే జగత్కి నాథ జగన్నాథ్. మనకి దశావతారం ఉంటుంది. సో దశావతార విష్ణు, దశావతారలో ఒక అవతార జగన్నాథ్. ప్రతి అవతారం మనం చూస్తే కొంత కంప్లీట్ ఫార్మ్లో ఉంటుంది. ఎవరు రాజుడు ఉంటారు, ఎవరు కృష్ణుడు ఉంటారు, వేరే అంటే కురుమ అవతారం ఉండొచ్చు, మత్స్య అవతారం ఉండొచ్చు. ఏదైనా అవతార అయినా, జీవ అయినా, జంతువు అయినా, మనిషి అంటే రాజుడు అయినా కంప్లీట్ ఫామ్లో ఉంటుంది. అయితే గాడ్ అనేది పర్ఫెక్ట్ అని మనం భావిస్తాము ఆ అవతారాన్ని చూస్తే. కానీ జగన్నాథ్ గురించి మనం చూస్తే వారికి చేతి లేదు, కాలు లేదు. విశ్వకర్మ కట్టేటప్పుడు మహారాణి, పూరి మహారాణి డోర్ని ఓపెన్ చేసేస్తే అప్పుడు ఎవరు లేడు, ఒక లైట్ అని కనపడింది. తర్వాత జగన్నాథ్, బలభద్ర, సుభద్ర వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ మూర్తి ఉండే కానీ చేతి లేదు, కాలు లేదు. అయినప్పటికీ దాని నుంచి మనం నేర్చుకోవడానికి ఏముంది అంటే మనకి ఎట్లా దేవుడు పూర్తి చేస్తారు, మన భక్తితో కూడా దేవుడు పూర్తి అవుతారు అనేది ఆ భావన మనకి వస్తుంది. నేను గత 13 సంవత్సరాల నుంచి నేను సైకత శిల్పాలు చేయడం జరుగుతుంది. నేను ఆల్రెడీ ఈ రోజున కరీంనగర్లో పూరి జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్ర గారి సైకత శిల్పాలు చేయడం జరిగింది. ఇది ఒక అంతర్జాతీయ సైకత శిల్పిగా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఇక ముందు ఇలాంటి అవకాశాలు నాకు భగవంతుడు ఎన్నో ఇవ్వాలని
నా కళను క్రియేటివిటీ నేను బయట ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నా. మన తెలంగాణ రాష్ట్రం నుంచి నేను ఇప్పటివరకు అంతర్జాతీయ సైకిల్ శిల్పిగా ఒడిశా రాష్ట్రంలో చేయడం జరుగుతుంది. ఇది ఒక కళాకారుడిగా నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. జగన్నాథ స్వామి యొక్క రథాన్ని లాగి వారి యొక్క జన్మను సార్థకం చేసుకోవాల్సిందిగా మా జగన్నాథ రథయాత్ర కమిటీ తరఫున కరీంనగర్ ప్రజలందరినీ కోరుతున్నాం. అందులో భాగంగా ఈరోజు మన కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్ ముందు ఇసుకతో చేసిన జగన్నాథ్ విగ్రహాలను, ఇసుక ఆటతో చేసిన విగ్రహాలను ఇప్పుడు 11:30కు మన గౌరవ కలెక్టర్ గారు ప్రారంభిస్తారు. ఈ నెల 15వ తేదీన కరీంనగర్లో జరగనున్న జగన్నాథుడి రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు రథయాత్ర నిర్వాహకులు నరహరి ప్రభుజీ. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్, రథయాత్ర కమిటీ సభ్యులు డాక్టర్ ఎల్ రాజా భాస్కర్ రెడ్డి, చైర్మన్ కన్న కృష్ణ, కో చైర్మన్లు తుమ్మల రమేష్ రెడ్డి, కోమల్ల రాజేందర్ రెడ్డి, కెప్టెన్ బుర్రా మధుసూదన్ రెడ్డి, కోమరవెల్లి వెంకటేశం, స్వామివారి సైకత శిల్పి రూపకర్త శంకర్, ప్రజ్ఞాభారతి బాధ్యులు సభ్యులు పాల్గొన్నారు. వాస్తవంకు ఈ జగన్నాథ్ రథయాత్ర ప్రపంచంకి, ఇంకా ముఖ్యంగా మనకు 15వ రోజు కరీంనగర్కి ఒక పెద్ద అవకాశం ఉంది. ఈ రథయాత్ర యొక్క ఉద్దేశము, దాని యొక్క ప్రయోజనం ఉంది. ఎవరైతే మందిరంకి రారో, స్వామివారి దర్శనం చేసుకోరో, స్వామివారు సంవత్సరం ఒకసారి ఒకరోజు బడికి వచ్చేస్తారు. దేనికోసం? మనకు దర్శనం ఇవ్వడానికి, మనం మర్చిపోయిన సంబంధాన్ని అతనితో మళ్ళీ గుర్తు చేసుకోవాలి. సో కనుకనే ఈ రథయాత్ర ప్రతి ఒక్క మానవుని కోసం ఒక చక్కని అవకాశం ఉంది. ఆ కృష్ణునితో మన విడిపోయిన సంబంధాన్ని మళ్ళీ గుర్తు చేసుకొని శాశ్వతంగా ఆనందం అనుభవించే అవకాశం. సో కనుకనే ప్రతి ఒక్కరికి వినపము, వారందరూ వచ్చేసి ఈ జగన్నాథుని దర్శనం చేసుకోవాల్సింది, ముఖ్యంగా రథంపై. 2008లో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో మావోయిస్టు నేత అమితాబ్ బాగ్చి అలియాస్ అమిత్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ జైలులో ఉన్న అతన్ని పీటీ వారెంట్ కింద కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో ఓ పోలీసు బృందం అదుపులోకి తీసుకుంది. మావోయిస్టు నేత అమితాబ్ బాగ్చి అలియాస్ అమిత్ అరెస్టు నేపథ్యంలో జిల్లా కోర్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ కీలక కేసులో నిందితుడిగా ఉన్న మావోయిస్టు నేత అమితాబ్ బాగ్చి అలియాస్ అమిత్ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు అమితాబ్పై 2008లో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా అప్పటి నుండి పరారీలో ఉన్నాడు. దీంతో కోర్టు వారెంట్ జారీ చేసింది. దీంతో కరీంనగర్ రూరల్ పోలీసులు రాంచీ జైల్లో ఉన్న మావోయిస్టు అమిత్ను పీటీ వారెంట్ పైన అదుపులోకి తీసుకుని ఇవాళ కరీంనగర్ కోర్టులో ప్రవేశపెట్టారు. అంతకుముందు ఉదయం 11 గంటల సమయంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం సభకు శ్రీకారం చుట్టారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు ఆమె. మహిళల ఆరోగ్యం, భద్రతపై చర్చించి పరిష్కార మార్గాలను వివరించారు కలెక్టర్. ప్రభుత్వ విద్యా, వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, ఇతర విద్యాధికారులతో కలిసి శుక్రవారం సభ నిర్వహించారు. దీనికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానికుల ఆరోగ్య తదితర సమస్యలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆయా శాఖలు అందిస్తున్న సేవలను వివరించారు.
జిల్లా కేంద్రంలోని వైద్య బోధన ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలను వివరించారు కలెక్టర్ పమేలా సత్పతి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చూడాలని, గర్భిణులు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కోరారు. అప్పులు చేసి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బు వృధా చేసుకోవద్దని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవన్నారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్. అందరూ తమ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సమాజంలో నెలకొన్న వివిధ రుగ్మతల నిర్మూలనకు శుక్రవారం సభ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, ఎంపీడీఓ ప్రభు, సిడిపిఓ ఉమారాణి, చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు జిల్లా కోఆర్డినేటర్ సంపత్, మహిళా శక్తి కోఆర్డినేటర్ శ్రీలత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, సూపర్వైజర్ అరుణ పాల్గొన్నారు. ఎప్పుడు కూడా టాబ్లెట్లు తినరు, ఇచ్చినా కూడా తినరు. కానీ పిల్లలు కడుపులో ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇది తింటే మంచిగానని చెప్తే ఏం చేస్తారు? తింటారు. తిన్నాక ఏం చేస్తారు? ఐరన్, ఫాలిక్ యాసిడ్ మనం ఇస్తాం. సో ఇచ్చేటప్పుడు తింటారు. తిని ఒక్కొక్క ఇక్కడ 180 ఉంటుంది చుక్కలు, అది కనెక్ట్ చేసేసి రోజుకి ఒక వారిగా తిని అది కనెక్ట్ చేస్తారు. కానీ ఇంత అంకిత భావంతో కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తింటారు, అంత నిర్లక్ష్యం పుట్టిన తర్వాత చూపిస్తారు. ఏం చేస్తారు? అప్పుడు మళ్ళీ 6 నెలలు తినాలి కదా, 6 నెలల వరకే పిల్లలకి పుట్టిన తర్వాత ఓన్లీ తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. కాబట్టి పాలు ఎక్కడి నుంచి తయారవుతుంది? మీ రక్తం నుంచి తయారవుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఖచ్చితంగా రక్తంలో మంచి హీమోగ్లోబిన్ ఉంటేనే పాలుల పోషకాంశం ఎక్కువ ఉంటుంది. పాలు ఉండొచ్చు అని మీకు ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ఎట్లాగే మీరు కిట్టి పార్టీ వెళ్తారు, చాయ్ పార్టీ వెళ్తారు కదా అప్పుడప్పుడు వాళ్ళు ఎవరెవరింటికి, అట్లాగే ఇది కూడా అట్లా ఒక సెంటర్ అని అనుకొని మీరు వచ్చి అందరూ ఒకరితో ముచ్చటి పెట్టుకుంటూ మంచిగానే ఉన్నారా, మీ అత్త మిమ్మల్ని మంచిగానే చూస్తున్నారా, మీరు మీ అత్తని మంచిగానే చూస్తున్నారా కాదని ఇలాంటి ముచ్చటి పెట్టి మనసు కొంచెం హల్కా చేసేసి, కొంచెం బరువు మీ మైండ్ నుంచి తీసేసి క్షేమంగా, ఆరోగ్యంగా, ధైర్యంగా ఉండి ఒకరితో తోడుగా ఉన్నట్టు. ఎందుకంటే మహిళలే తోడుగా ఉండాలి. అది మీ పాప చిన్న పిల్లలు ఉన్నారు 1 year 2 years, ఒక్కసారి వాళ్ళకి డెంగ్యూ అట్లా ఏమైనా వస్తే రికవర్ అనేది చాలా కష్టమవుతుంది. సో దానికోసం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోకుండా ముందుకి ప్రివెంటివ్గా మనం ఏం చేసుకోవాలి, అది చాలా ఈజీ, విత్ 0 cost మనకి సొల్యూషన్ అయిపోతుంది అన్నది మనం ఫోకస్ చేసుకోవాలి. సో అట్లానే నెక్స్ట్ వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి చిల్డ్రన్స్కి. మనం గవర్నమెంట్ నుంచి కూడా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయన్నది కూడా చెప్పారు. దాంట్లో ఎవరైనా మిస్ అయినా ఉంటే కూడా ఇప్పుడు కూడా మీరు మనకి రేస్ చేస్తే మా దగ్గర దృష్టికి తీసుకుని వస్తే అది కూడా సాల్వ్ చేయాలని ప్రయత్నం మనం కూడా చేస్తాం. సో గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అయిన ప్రోగ్రామ్స్ మీ ఒకసారి గర్భిణి అయిన తర్వాత అక్కడి నుంచి మీ పిల్లలు 5 వర్షాలు అయ్యే వరకు చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి గవర్నమెంట్. సైబర్ నేరాలకు సంబంధించి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెద్ద ఎత్తున లావాదేవీలను నడిపిన ముఠా ఆనవాళ్లు కరీంనగర్లో బయటపడడం సంచలనం రేపింది. ఇందుకు సంబంధించిన వ్యవహారంలో ముంబై పోలీసులు గురువారం కరీంనగర్ వచ్చి సోదాలు నిర్వహించారు. ఎట్టకేలకు ముంబై సైబర్ టీం కొంతమందిని అదుపులోకి తీసుకుంది. ముంబై ఈస్ట్ రీజియన్ సైబర్ పోలీసులకు మార్చి నెలలో ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాంకేతిక ఆధారాలను పరిశీలించారు పోలీసులు. కరీంనగర్కు చెందిన ఓ బ్యాంకులో ఖాతా ఉన్నట్టు గుర్తించిన ముంబై పోలీసులు గురువారం కరీంనగర్కి చేరుకుని ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సైబర్ నేరాలకు సంబంధించి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెద్ద ఎత్తున లావాదేవీలను నడిపిన ముఠా ఆనవాళ్లు కరీంనగర్లో బయటపడడం సంచలనం రేపింది. ఇందుకు సంబంధించిన వ్యవహారంలో ముంబై పోలీసులు గురువారం కరీంనగర్ వచ్చి సోదాలు నిర్వహించారు. ఎట్టకేలకు ముంబై సైబర్ టీం కొంతమందిని అదుపులోకి తీసుకుంది. ముంబై ఈస్ట్ రీజియన్ సైబర్ పోలీసులకు మార్చి నెలలో ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాంకేతిక ఆధారాలను పరిశీలించారు పోలీసులు. కరీంనగర్కు చెందిన ఓ బ్యాంకులో ఖాతా ఉన్నట్లు గుర్తించిన ముంబై పోలీసులు గురువారం కరీంనగర్ చేరుకొని ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాల నుండి సమాచారం. కరీంనగర్లోని ఒక ప్రముఖ ప్రైవేటు బ్యాంకులో మందాని ఇంపాక్ట్ పూర్ వెల్ఫేర్ ట్రస్ట్ పేరున బ్యాంక్ ఖాతాను సెక్రటరీ, ట్రెజరీలతో పాటు 7 జాయింట్ అకౌంట్ తెరిచారు. ముంబై ఈస్ట్ రీజియన్ పోలీసులు సేకరించిన ఆ ఆధారాల ప్రకారం కరీంనగర్ చేరుకున్నారు. గురువారం అర్ధరాత్రి సుభాష్ నగర్కు చెందిన ఫారూక్ అహ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర నిందితులు, మరో మహిళ పరారీలో ఉన్నారని తెలుస్తోంది. ఓ ట్రస్ట్ పేరిట వీరు ఆర్థిక లావాదేవీలు జరిపినట్టుగా విశ్వసనీయ సమాచారం.
సైబర్ నేరాలకు యుగాండానో ఆఫ్రికానో అడ్డాలుగా ఉండేవి. కానీ భారీ అక్రమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మూలాలు కరీంనగర్లో బయటపడడం నగరవాసులను ఉలిక్కి పడేలా చేశాయి. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో గంజాయి మత్తు యువతను పట్టిపీడిస్తోంది. పైగా దొంగతనాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు అక్రమ ఆర్థిక లావాదేవీల మూలాలు బయటపడడం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ చౌరస్తా వద్ద గల భారత్ చికెన్ సెంటర్లో శుక్రవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. ఎవరూ లేని సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఆస్తి నష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి షాపుకు సంబంధించిన సామాగ్రి మొత్తం కాలిపోయింది. దీంతో బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు. దాదాపు ₹1,00,000 వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా సంఘటనా స్థలాన్ని ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ పరిశీలించారు. బాధితుడిని ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పిల్లవాడు వాకింగ్ పోయేటప్పుడు నాకు కాల్ చేసిండు, అన్న మీ షాప్లోకి వెళ్ళి మంటలు వెళ్తుందండి. మా అన్నకు ఫోన్ చేస్తే మా అన్న వచ్చిండు. నేను వచ్చి ఫైర్ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లో లావట్టలే, మనమే షట్టర్ లావట్టి అది మొత్తం నీళ్ళతోనే అది చేసింది. ఎంతవరకు నష్టం జరిగింది? ₹1,00,000 పైననే అయింది. ఏమేమి కాలిపోయినాయి ఇక్కడ? టీవీ, సీసీటీవీ కెమెరాలు మొత్తం అన్నీ. కౌంటర్లో నిన్నటి డబ్బులు ఉండే అది కూడా కాలిపోయింది. అది కలెక్షన్ ఉండే. గవర్నమెంట్ నుంచి మాకు నష్టపరిహారం కావాలి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల వాగీశ్వరి ఇంజనీరింగ్ కళాశాలకు అటానమస్ గుర్తింపు లభించింది. ఈ మేరకు ఆ కళాశాల చైర్మన్ గండ్ర శ్రీనివాస్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తమ కళాశాలకు యూజీసీ అటానమస్ గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. 2004లో ఫార్మసీతో ప్రారంభమైన వాగీశ్వరి కళాశాల 2005లో ఇంజనీరింగ్ అనుమతి పొంది బీటెక్ కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ వచ్చిందని వివరించారు. 2023లో నాక్ ఏ+ సాధించినట్లు తెలిపారు. యూజీసీ నుండి ఈ రోజు అటానమస్ గుర్తింపు లభించిందని, ఇది 2024 నుండి 2034 వరకు ఉంటుందని చైర్మన్ తెలిపారు. అటానమస్ గుర్తింపు రావడానికి కృషి చేసిన కళాశాల ప్రిన్సిపల్తో పాటు ఫ్యాకల్టీకి, సిబ్బందికి చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కళాశాల సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు. 2023 జనవరిలో నాక్ ఏ+ గ్రేడ్ రావడం జరిగింది. అండ్ ఈరోజు యూజీసీ అటానమస్ స్టేటస్ రావడం జరిగింది. ఈరోజు వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యూజీసీ అటానమస్ స్టేటస్ రావడం జరిగింది. ఇది 2024 అకాడమిక్ ఇయర్ టు 2033-34 అకాడమిక్ ఇయర్స్, అంటే 10 ఇయర్స్కి ఇవ్వడం జరిగింది. ఈ అటానమస్ వల్ల స్టూడెంట్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ సిలబస్ కూడా ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ సిలబస్ ఫ్రేమ్ చేసుకోవడానికి, ఒక 20% చేసుకోవడానికి అటానమస్ కాలేజెస్కి అవకాశం ఉంటుంది. JNTU సిలబస్తో పాటుగా ఒక 20% చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎగ్జామ్స్ ఇన్ టైంలో పెట్టుకోవడానికి, రిజల్ట్స్ ఇన్ టైంలో డిక్లేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదున్నా కూడా మళ్ళీ రిజల్ట్ డిక్లేర్ చేసే ముందు JNTU ఒక పర్మిషన్ తీసుకొని రిజల్ట్ డిక్లేర్ చేయాలి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఫార్మసీ కాలేజీలో ఫ్రెషర్స్ డే వేడుకలు జరిగాయి. ఫామ్ డి మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు 2వ సంవత్సరం విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి మంచి నైపుణ్యాలను కనబరుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ముద్దసాని లక్ష్మారెడ్డి మెమోరియల్ టాలెంట్ అవార్డు అందజేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించబడే గ్రాడ్యుయేట్ ఫార్మసీ టెస్టులో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రామ నరసింహారెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ అప్పారావు, హెచ్ఓడీలు రాంప్రసాద్, రవీందర్ రెడ్డి, మీడియా ఇన్ఛార్జి గొంటి రమేష్, పీడీ సునీత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. So, course importance గురించి తెలుసుకోండి. So, by choice or chance you look at admission in this institution. But Farm is a wonderful course. There are plenty of opportunities in our country. The worldwide also there are plenty of opportunities are there. So, students, concentrate on your course. What is the latest updates the Farm courses. And you take guidance from the senior students and faculty members. You have a very good engineering faculty members and art of laboratories are there. So student thing is that you need to work hard and get good percentages. Just principals are giving information regarding so many students having a wonderful percentages. So just you are lagging a 2% of percentage, it's going to be get a university ranks. So I hope the coming batches also try hard, work hard, be dedicated to yourself. భార్య పిల్లలను తన దరికి చేర్చాలని 2 రాష్ట్రాల ప్రభుత్వాలను వేడుకుంటున్నాడు బాధితుడు. 2 ఏళ్ల క్రితం ఏపీలోని ప్రకాశం జిల్లాకు పిల్లలతో వెళ్లిన భార్య ఇప్పుడు నీవు భర్తవు కావు, నా భర్త శివుడు అని చెబుతూ ఇంటికి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలానికి చెందిన వ్యవసాయ కూలీ అయిన జాడి మల్లేశం మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు. తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని పోలీసు అధికారులను వేడుకుంటున్నాడు. కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియాకు వివరాలు వెల్లడించాడు జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం సూరారంకు చెందిన వ్యవసాయ కూలీ అయిన జాడి మల్లేశం. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, పిల్లలు కూడా ఉన్నారని తెలిపాడు. 2 ఏళ్ల క్రితం తన ఇంటి సమీపంలో ప్రకాశం జిల్లాకు చెందిన దేవరకొండ కృష్ణవేణి అనే మహిళ కొద్ది రోజులు నివాసం ఉండేదని తెలిపాడు. తన భార్యతో ఆమె పరిచయం ఏర్పరచుకొని మాయమాటలతో ప్రకాశం జిల్లాకు తీసుకెళ్లిందని వివరించాడు. చాలా కాలం తిరిగి వేశారామని, వెల్గటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కూడా అయినట్లు తెలిపాడు బాధితుడు మల్లేశం. ప్రకాశం డిస్టిక్ నుండి ఒకళ్ళు బాతులు కాయడానికి దేవరకొండ కృష్ణవేణి అని వచ్చి మా విలేజ్లో మా ఇంటి పక్కల 1 నెల రోజులు ఉండడం జరిగింది. కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకొని వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి దేవరకొండ అంకమ్మ అనేట ఆమెకి నా భార్య ఫోన్ నెంబర్ ఇచ్చి, మీకు ఒక శివుడు ఉన్నాడు, గత జన్మల శివుడు, నువ్వు భార్య భర్త, ఒక సిఐ ఆఫీసరు నీకు భర్తగా ఉన్నాడు, తర్వాత నువ్వు నీ ఫోటో చూసిన సుంది ఆయన నువ్వు కావాలని అంటుండు అని ప్రబోధాలు పెట్టిందండి. ఇంద్రలోకం అంట. ఆ దేవరకొండ అంకమ్మ అనేట ఆమె ప్రతిరోజు ఇంద్రలోకం పోయేస్తుందంట. నా భార్య లేకపోతే చనిపోతుందంట. నా పిల్లలు 2 పిల్లలు, నా భార్య దేవరకొండ అంకమ్మ, 4 అక్క చెల్లెన్లట పోయిన జన్మల. ఇప్పుడు అందరు ఒకటెక్కడ కలిసి ఉంటారు. కోట్లు ఉన్నాయట, అమెరికాలో ఫ్లాట్లు ఉన్నాయట సిఐ గారికి, గోవాలో ఫ్లాట్లు ఉన్నాయట. సిఐ ఉన్న నా భార్య పోయిన జన్మల భార్య భర్తలట. అక్కడ కేసు అయిన తర్వాత ఇక్కడ వెల్గటూరు మండలం నుండి పోలీసు వాళ్ళని తీసుకొని పోయినామండి. 7 నెలలు తిరిగినండి నేను ఇక్కడ తెలంగాణలో. ఎక్కడ అడ్రస్ దొరకలేదు. ట్రాక్టర్ అమ్ముకున్నా, ఉన్న 10 గుంటల భూమి అమ్ముకున్నా. ఎస్ఐ గారు కూడా ఫోన్ అది బయోడేటా తీసి అక్కడికి ఫోన్ చేస్తే ఇక్కడికి రాలేదని చెప్తే తిరిగి లాస్ట్కి అయితే అక్కడికి పోతే ఒక కానిస్టేబుల్, మన ఇక్కడ కానిస్టేబుల్ని ఆమె బెదిరించి గల్లబట్టి బయటికి దొబ్బడం జరిగిందట. ఆయన వెనకకు మరి వచ్చిన తర్వాత నేను వెళ్ళాను. చూడుకోమనంటే నా పిల్లల బట్టలు బయట ఆరేసి ఉంటే చూసిన, ఈ మామూలయ్య బట్టలు అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తే ఒక మూలకు కూకున్నారు నా 2 పిల్లలు, నా భార్య. రమ్మంటే రాలేదండి. అక్కడ ఎస్ఐ గారు కూడా రానంటుంది, వెళ్ళిపోమ్మని దుర్భాషలు ఆడడం, నా భార్య పైన అతి వినయం చూపెట్టడం ఎస్ఐ గారు. సిఐ గారు అంటే ఇంకా సిఐ గారు ఇంకా పెద్దగా ఆమె రానంటుందని ఉచిత సలహాలు నా భార్యకి ఇవ్వడం. ఒక తండ్రిగా ఆవేదన చెప్తున్నాను. 2 బిడ్డలు సార్, 2 సంవత్సరాలు అవుతుంది నా పిల్లలు స్కూల్కి పోక. నేను ప్రతి మీడియాకు ఇచ్చినాను, ఇంతవరకు రెస్పాన్స్ రాలేదు సార్.
అక్కడ పవన్ కళ్యాణ్ సార్ గెలవాలని ఎన్నో మొక్కులు మొక్కినా సార్. దీనికి తప్ప నా దగ్గర ఏం మిగలలేదు సార్. నా భార్య పిల్లలే ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సార్, రూపాయి వరకట్నం తీసుకోకుండా. దయచేసి 2 ప్రభుత్వాలను వేడుకుంటున్నా సార్, నా పిల్లలను కాపాడానని సార్. ఆచూకీ తెలుసుకుని ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని ఇంట్లోకి వెళ్లగా అక్కడి ఓ గదిలో పిల్లలతో ఒంటరిగా ఉందని తెలిపాడు మల్లేశం. తనతో రావాలని కోరగా నీవు నా భర్తవు కావు, నా భర్త శివుడని, పిల్లలు కూడా శివుడి పిల్లలు అని చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యానన్నాడు. అయితే తన పిల్లలు భార్యను తనకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని 2 రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నాడు బాధితుడు మల్లేశం. ప్రతిదీ నా భార్యతో చెప్పిపిస్తున్నారు సార్. వాళ్ళు వెనుక ఉన్న వాళ్ళు ఎవరు బయట పడతారని చెప్పిపిస్తుంది. మాటలు ఎక్కడిది సార్? నా భార్యతో ఎంత కన్విన్స్ చేసినా నువ్వు నా భర్తవు కాదు, నా భర్త శివుడు. నా పిల్లలు సార్ ఆ మేడం హైకోర్టు అడ్వకేట్ సార్. ఆ మేడం స్వయంగా పోయి అక్కడ ప్లేస్ ఆ వాతావరణం అంతా చూడడం జరిగింది. అమ్మ మిమ్మల్ని స్కూల్లో వేస్తా రమ్మనంటే వాడు మా తండ్రి కాదు, మా తండ్రి శివుడు అని నా పిల్లలు అంటారు. ఫోన్ చేసి వేరే వాళ్ళకు ఫోన్ చేసి ఆంధ్రకి వస్తే తిరిగి వెళ్ళాడు అని చెప్తుంది. అంకమ్మ తీసుకపోయింది. ఆమె చేయబట్టి మా అమ్మ నాకు దూరం అయింది సార్. చేస్తే లేవట్టారు సార్, తిడుతుంది. ఎందుకు చేస్తుర్రు రాని, రాను నువ్వే రారా అని అంటుంది. అమ్మ నువ్వు నా కొరకు ఇంటికి రా అమ్మ, డాడీ నిన్ను మంచిగానే చూసుకుంటాడు అమ్మ. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ పరిశీలకులు వీరగుని పెంటయ్య. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 33 పెన్షనర్ల సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడ్డట్లు తెలిపారు. పెన్షనర్లకు అన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య చికిత్స అందించాలని, బకాయి కరువు భత్యాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని వెల్నెస్ సెంటర్లో అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. పెన్షనర్లకు డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రతినిధులు సత్యనారాయణ, బుచ్చిరెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్ల యొక్క డైరెక్టరేట్ లేదు, మా సమస్యలను చెప్పుకోవడానికి ఒక ప్రాపర్ ఛానల్ లేదు. అందుకని చెప్పి పెన్షనర్స్ను డైరెక్టరేట్ ఏర్పాటు చేసి మా యొక్క పెన్షన్స్ త్వరగా మరి అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చివరిగా ప్రభుత్వాన్ని మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములైనటువంటి మంత్రులు కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, వాళ్లకు వస్తున్నటువంటి అవకాశాలను, ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మరి ఏ నిర్నిబంధంగా అంటే నిధులు లేవని అవినివని ఏమీ ఆపుకోవడం లేదే. వాళ్ళందరూ కూడా అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నప్పటికీ ఈ పెన్షనర్లకు వచ్చేటప్పటికే నిధుల కొరత వస్తుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా సహనాన్ని పరీక్షించవద్దు. మేము 70-80 సంవత్సరాల వయసున్నటువంటి వాళ్ళం. మా అనుభవము ఊరికే పోదు. మా యొక్క అబ్జర్వేషను, ప్రభుత్వ విధానం ఏముంది, సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు ఎట్లా ప్రవర్తిస్తున్నాయో అనేటువంటి విషయాన్ని మేము ప్రభుత్వాలకు చెప్పడం ద్వారానే, అంటే కేవలం మా ద్వారానే మాత్రమే కాదు, ప్రభుత్వం యొక్క విధానాలను మేము చెప్తా ఉంటాం. అవి ఏ రకంగా పనిచేస్తూ ఉన్నాయి. కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రెలకు పరిహారం అందించి పెంపకందారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ సురేష్ యాదవ్. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలో గొర్రెల పెంపకందారులను ఆయన పరామర్శించారు. ఎల్ఎండి రిజర్వాయర్ శివారులో కుక్కల దాడిలో గొల్లా కుర్మలు 30 గొర్రెలను కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపేద వృత్తిదారుడైన తిరుపతికి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వెటర్నరీ డాక్టర్ల బృందంను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పొనగాని మహేష్ యాదవ్, ఉపాధ్యక్షులు జీల ఎల్లయ్య యాదవ్, మండల అధ్యక్షుడు మీసం రాములు యాదవ్, దుడ్డు నాగరాజు యాదవ్, వెటర్నరీ అసిస్టెంట్ అభిషేక్ రెడ్డి, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. మైలారంలో నిన్న యాదవ్ సోదరులు అందరూ కలిసి గొర్రెలు మేపుకుంటూ ఉండగా కుక్కలు ఒకేసారిగా గొర్రెల మందపై దాడులు చేయడం వల్ల దాదాపు 100 గొర్రెలు ఒకేసారి నీళ్ళకు ప్రభావంలోకి వెళ్ళిపోయినాయి. ఆ వెళ్ళిపోయిన వాటిలలో ఒక 70 వాటిని మాత్రం చుట్టుపక్కల ఉన్న ముదిరాజ్ సోదరులు మరి అది యాదవులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక 70 గొర్రెలను కాపాడారు. ఒక 30 గొర్రెలు మాత్రం అందులో గల్లంతైనాయి. ఒక 10 మాత్రం ఏదో గొర్రెల డెడ్ బాడీలు దొరికినాయి. మిగతా వాటికి ఇంకా గల్లంతైన ఇంకా దొరకని పరిస్థితి ఉన్నది.
వీటికి అన్నిటికి సంబంధించి కూడా కొంత ట్రీట్మెంట్ చేయడానికి మన డాక్టర్లు కూడా ఇవ్వరు సాంబారావు సార్ ఇట్లా వచ్చిర్రు. సరే ఏదొచ్చినా కూడా ఈ బాధితుడికి అయితే పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. ఈ తిరుపతికి నష్టపరిహారం ప్రభుత్వం తరఫున ఇవ్వాలని చెప్పి గొర్రెల మేకల పెంపకదారుల సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్కాలర్షిప్స్ విడుదల, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది ఎస్ఎఫ్ఐ. కరీంనగర్లోని తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు నెలకొన్నాయని, వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు అరవింద్, ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు విద్యార్థులు రావాల్సిన 8,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఇప్పటి వరకు కూడా విడుదల చేయని పరిస్థితి ఉంది. దాదాపు 2.5 సంవత్సరాలుగా విద్యార్థులు రావాల్సిన పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నూతనంగా ఏర్పడ్డ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ విడుదల చేస్తారని చెప్పేసి కోటి ఆశలతో ఉంటే ఈరోజు విద్యార్థులకు చేదు అనుభవం ఈరోజు కొత్త ప్రభుత్వం ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు విద్యార్థులు కోరుకునేది ఏంటంటే ఈరోజు విద్యారంగాన్ని పరిరక్షించాలి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కూడా విద్యారంగానికి మంత్రిని కేటాయించిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. దాంతోపాటు సంక్షేమ హాస్టల్ ఈరోజు అరకొర వసతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అడుతున్నాయి. కానీ ఈరోజు సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం బెస్ట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం లేదు. ఈరోజు కరీంనగర్లో దాదాపు ఉన్న సంక్షేమ హాస్టల్ అద్దబాటులో కొనసాగుతున్నాయి. ఈరోజు కరీంనగర్ ఈరోజు ప్రాంతమైన ఏదైతే సంక్షేమ మంత్రి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారో ఈరోజు ఇక్కడే కరీంనగర్లో ఎస్ఆర్ కాలేజ్ చదువుకున్న విద్యార్థి ఉన్నాడు. కానీ ఈరోజు మంత్రి అయినప్పటికెళ్ళి, ఎమ్మెల్యే అయినప్పటికెళ్ళి ఈరోజు విద్యారంగాన్ని ఈరోజు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల సంబంధించిన స్కాలర్షిప్స్ ఈరోజు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంకు కనీసం సోయలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు ప్రైవేట్ కళాశాల వెళ్తే తెలుస్తుంది, వాళ్ళకి స్కాలర్షిప్ లేక ఫీజు రియంబర్స్మెంట్ రాక వాళ్ళ దగ్గర నుంచే ఫీజులు వసూలు చేసి వాళ్ళ టీసీ ఇవ్వలేని పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్షిప్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ విడుదల చేయకుండా ఉన్నారో వాటిని తక్షణమే విడుదల చేయాలి. ఈరోజు రాష్ట్ర మంత్రి వర్గానికి ఏ మంత్రికి ఏ శాఖ ఇస్తే ఉన్న సోయే ఈరోజు విద్యారంగంలో కనీసం విద్యాధికారులు లేని పరిస్థితి, ఈ విద్యాశాఖ మధ్య లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి చెప్తున్నాం, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి. దాంతోపాటు సంక్షేమ హాస్టల్ వసతులు సౌకర్యాలు కల్పించాలి. ఈరోజు పేద విద్యార్థులు ఈరోజు చదువులకు దూరం అవుతున్నారు. కాబట్టి విద్యారంగ సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనకర్తి గ్రామంలో వర్షాలు కురవాలని కోరుతూ హమాలీ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు లేక నాట్లు వేయడం ఇబ్బందికరంగా మారిందన్నారు. వర్షాలు పడితే రైతులు నారుమల్లు దున్నుకునే వీలుంటుందని చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలను వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో పీర్ల పండుగ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యువకులు పీరీలను ఎత్తుకుని పురవీధుల గుండా ఊరేగించారు. గడప గడపకు తిరుగుతూ ఉండగా తమ కోరికలు తీర్చాలంటూ పలువురు పీరీలకు ముడుపులు కట్టారు. కులమతాలకు అతీతంగా ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొనడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.
Sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.